ఎత్తుకు పై ఎత్తు కేంద్ర బలగాలు చిత్తు ఆపరేషన్ కగారుపై మావోల స్ట్రాటజిక్ గెరిల్లా వార్ఫేర్ స్పెషల్ జోనల్ కమిటీల వారీగా నాయకత్వం డిస్పాచ్ కేంద్ర బలగాలు ఎస్ఐబి మధ్య కొరవడిన సమన్వయం ఇప్పటికే సేఫ్ జోన్లోకి అగ్రనాయకత్వం కర్రెగుట్టల్లోనే దామోదర్ హిడ్మా బండి ప్రకాష్ వారి కోసమే బలగాల కుంబింగ్ నేను అనుకోవడం ఏ దామోదర్ లేడు ఏ హిడ్మా లేడు ఏ ప్రకాష్ లేడు ఎవరు లేరు అంత ఎప్పటికప్పుడు పరారై ఉంటారు ఇప్పటికే ఎక్కడో అక్కడ సెట్ అయిపోయి ఉంటారు ఇప్పుడు అది తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ దాదాపు ఒక 280 కిలోమీటర్ల రేడియస్ ఉన్న కర్రెగుట్టలు అవి పోలీసులు పైకి ఎక్కడం అన్నది ఇంపాసిబుల్ అది అసలు అది అన్ని గుట్టలు అంత పెద్ద ఎత్తున లోపలికి వెళ్ళడం అనేది సాధ్యం కానే కాదు వీళ్ళు ఏదో అక్కడక్కడ పోయి ఆడేదో జాతీయ జెండాలు ఎగిరేసి ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళని తప్పు పట్టట్లేదు మనము వాళ్ళు పాపం వాళ్ళు శ్రమపడి ఆ పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే విషయం ఏంటంటే ఇంత కాన్సంట్రేషను దేశంలో ఉన్న పేదరికం మీద దేశంలో ఉన్న ఈ అణచివేత మీద వీటి మీద దృష్టి పెడితే ఉపయోగం ఉంటుండే అదే సమయంలో అసలు ఇప్పుడు సరే రెండు వైపుల నుంచి హింస ఉన్నది పోలీసుల వైపు నుంచి హింస ఉన్నది మావోయిస్టుల వైపు నుంచి కూడా హింస ఉన్నది మావోయిస్టులు ఆల్రెడీ ఒక 3 లెటర్లు రాసిర్రు మేము కాల్పుల విరమణకి రెడీగా ఉన్నాము చర్చలు జరుపుదామని వాళ్ళు అంటున్నారు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు వాళ్ళు దారికి వచ్చిర్రు అనుకోండి మీరు చెప్పింది విన్నరే అనుకోండి ఇంకా లొల్లే లేదు కదా డబ్బులు మిగులుతాయి కదా రేపు పొద్దున అటువైపు నుంచి పోలీసులు ప్రాణాలు కోల్పోకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా వాళ్ళైతే పాపం ఇంతవరకు అయితే ఒక్క దాడి కూడా ఏం జరపలే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కాల్పుల విరమణ పాటిద్దామన్న దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క అటాక్ కూడా వాళ్ళు చేయలే ఇప్పుడు మీరు గుట్టలెక్కుతున్నారు వాళ్ళు చేయడానికి అవకాశం లేకపోతుండేనా అయినా కూడా వాళ్ళు ఎక్కడ చేయట్లేదు ఖగార్ మొదలవ్వగానే నాయకత్వ డీసెంట్రలైజేషన్ అమిత్ షా ఆపరేషన్ 2026 అట్టర్ ఫ్లాప్ ఆపరేషన్ ఖగార్ కంగారవుతోంది కేంద్రం వేసిన ఎత్తులకు మావోయిస్టులు పై ఎత్తులు వేస్తూ బలగాలను చిత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మావోల గెరిల్లా వార్ఫేర్ యుద్ధ తంత్ర వ్యూహ రచనల ముందు కేంద్ర ప్రభుత్వం బిత్తలబోయినట్టుగా సమాచారం 2026 ఏడాది చివరి నాటికి మావోయిస్టు పార్టీని దేశంలో తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ఇందుకోసం మోదీ సర్కార్ ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేసేలా ప్రణాళికలు రచించింది మావోయిస్టు పార్టీకి అబూజ్మడ్ అడవులు దండకారణ్యంలో మంచి పట్టున్నది ఇక్కడే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతల షెల్టర్ తీసుకుంటున్నట్టుగా కేంద్రం భావించింది అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న నాయకత్వాన్ని తుదముట్టించడం ద్వారా మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీయాలని భావించింది దీనికోసం పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను అబూజ్మడ్ అడవులను దండకారణ్యం వైపుగా తరలించింది బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీపీ బలగాలను పంపింది వీరికి బస్తర్ ఫైటర్స్ డిఆర్జీ బలగాలు తోడుగా ఉంటున్నాయి దాదాపు అడవుల్లో 7 లక్షల ఫోర్స్ యాక్టివ్గా పనిచేస్తూ ఉండడంతో మావోయిస్టు పార్టీ దాదాపుగా క్లీనప్ అవుతుందని కేంద్రం భావించింది ఆ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని అనుకున్నది అయితే ఆపరేషన్ ఖగార్ వ్యవహారంపై ముందే ఒక అంచనాకు వచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర సర్కారుకు ధీటైన యుద్ధ తంత్రాన్ని రచించుకున్నది ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలెవరూ కేంద్ర బలగాల చేతికి చిక్కకుండా పగడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నది మావోయిస్టు పార్టీలో 2 అత్యంత కీలకమైన విభాగాలు ఉన్నాయి వాటిలో పోలిట్ బ్యూరో ఒకటైతే మరొకటిది సెంట్రల్ మిలిటరీ కమిషన్ పోలిట్ బ్యూరోలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అభయ్ మల్లోజుల వేణుగోపాలరావు పుల్లూరు ప్రసాదరావు చలం అలియాస్ సుధాకర్ మల్లా రాజిరెడ్డిలతో పాటు మరికొంతమంది ఉన్నారు అయితే ఇటీవల బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టడంతో వీరంతా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టుగా సమాచారం అలాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా దేవుజీ ఉండగా సభ్యులుగా కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ ఉసెండి తిప్పర్ల తిరుపతి గణేష్ అలియాస్ సారయ్య మోడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ సాంబయ్యలు ఉన్నారు వీరిలో సాంబయ్య కొన్నాళ్ల క్రితమే అబూజ్బండ్ నుంచి కేరళ కర్ణాటక తమిళనాడు ట్రై జంక్షన్ అడవుల్లోకి వెళ్ళినట్టుగా సమాచారం ఇక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న కమలేష్ అలియాస్ రామకృష్ణ ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తోంది ఇతను కూడా ప్రస్తుతం సేఫ్ జోన్లోనే ఉన్నట్టు సమాచారం ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీకి ఆ రాష్ట్ర కార్యదర్శి మోడెం బాలకృష్ణ బాధ్యులుగా పనిచేస్తున్నారు ఇతను కూడా చాలా రోజుల క్రితమే వెళ్ళిపోయినట్టుగా సమాచారం అలాగే ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ బాధ్యులు కూడా భద్రతా బలగాల కూంబింగ్ పరిధిని దాటి సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టుగా సమాచారం సో ఇట్లా
ఇప్పుడు ఇది అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు వాళ్ళు అబూజ్‌బడ్‌ని టార్గెట్ చేశారు. అబూజ్‌బడ్ నుంచి కర్రెగుట్టల వైపు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు వీళ్ళంతా అని. దాదాపు 1000 మందికి పైన ఉన్నారని. ఇప్పుడు ఆ మధ్య 38 మంది ఎన్కౌంటర్ అన్నారు. ఏది లెక్కేది అసలు 38 మందిని ఎన్కౌంటర్ చేసేసినామని ఒక వార్త లీక్ ఇచ్చారు. మరి ఆ 38 మంది ఏరి అంటే అది ఫేక్ విషయాన్ని లీక్ చేసిరని అర్థమవుతున్నది. ఈ లొల్లి అంతెందుకు, ఈ కథ అంతెందుకు, వాళ్ళు ఏదో డిస్కషన్ చేస్తాము, చర్చలు జరపడానికి మేము రెడీగా ఉన్నాము, కాల్పుల విరమణ పాటిద్దామంటున్నారు కదా, దారికి వచ్చిరు కదా, ఆ దారికి వచ్చిన వాళ్ళని అట్లే దారిలో పెడితే అయిపోద్ది కదా. గవర్నమెంట్కి ఒక మంచి ఆప్షన్ ఉంది కదా, అవకాశం దొరికింది కదా.